శ్రీనివాస్ కృష్ణ గారు తిరుపతి నుంచి మాస్టారు, సంస్కృతం మాస్టారు, తెలుగు మాస్టారు. ఆయన ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. మొన్న ప్రకాశం జిల్లాలో అద్భుతంగా 5 లేయర్ మోడల్ కూడా మార్కింగ్ చేశారు. అలాగే ఎవరైనా 5 లేయర్ మోడల్ చేసుకుంటాను అంటే ఒక ఆర్మీలో పనిచేసేసి వచ్చేసి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు ఆయన. నిన్న మనకి మునక్కాళ్ళన్నీ ఆయనే పంపించారు. సుమారు 1000 కాడలు పంపించారు ఆయన. రామాంజనేయులు గారు, ఆయన పేరు రామాంజనేయులు గారు. ఆయన 5 లేయర్ మోడల్ మార్కింగ్ చేయటానికి కన్సల్టెంట్గా మీ దగ్గరికి వస్తారంట. ఎవరైనా కావాలంటే చాలామంది మార్కింగ్ ఎలా చేయాలి మీరు వస్తారని అడుగుతారు. ఆయన వస్తారు. వచ్చినందుకు ఏమైనా గౌరవ వేతనం పెట్టి చేతిలో ఒక ఖాదీ వస్త్రం పెట్టి పంపించండి. సమయం ఇస్తున్నారు కాబట్టి ఆ పని మనం చేయాలి. మాస్టర్ వచ్చి మీరు మీ అనుభవాన్ని చెప్పవలసిందిగా కోరుతున్నాను. సదాశివ సమారంభాం సుభాష్ పాలేకర్ మధ్యమాం విజయరామార్య పర్యంతాం వందే గురు పరంపరాం. సురేంద్ర గారు నన్ను ఈ కార్యక్రమాన్ని మనం శబల అని ఎందుకంటామో చెప్పమని అడిగారు. దాని గురించి చెప్తాను. విశ్వామిత్రుడు అని ఒక మహారాజు గారు, మహర్షి కాదు మహారాజు గారు, వారి తండ్రి గారి పేరు గాధి. గొప్ప మహారాజు ఆయన. ఆయన కుమారుడైన విశ్వామిత్రుడు ఒకసారి మొత్తం లోకాన్నంతా జయిద్దాము అని చెప్పి అనుకున్నాడు. అనుకొని ఒక అక్షౌహిణి సైన్యాన్ని వెంటబెట్టుకొని దండయాత్రకు బయలుదేరాడు. దారిలో అడ్డు వచ్చిన ప్రతి రాజ్యపు రాజును కూడా లొంగదీసుకుంటూ ఆయన ముందుకు సాగాడు. ఎవరిని చంపడం కాదు ఆయన ఉద్దేశం, కేవలం అదుపులో పెట్టడమే. ప్రతి రాజ్యపు రాజు నేను గొప్పవాడినంటే నేను గొప్పవాడినని అహంకరిస్తూ ఉండడం, తన్నుకోవడం మామూలే. వాళ్ళందరికీ వినయం నేర్పాలి. అందుకోసంగాను విశ్వామిత్ర మహారాజు గారు అక్షౌహిణి సైన్యాన్ని వెంటబెట్టుకుని బయలుదేరారు. అలా జయించుకుంటూ చివరికి ఆయన వశిష్ఠ మహర్షి వారి ఆశ్రమానికి రావడం జరిగింది. వశిష్ఠ మహర్షి గారు ఆయన్ని చూసి సంతోషపడ్డారు. ఆయన రాజు క్షత్రియ ధర్మాన్ని చక్కగా నిర్వర్తిస్తూ ఉన్నాడు. అందుచేత ఆయన పూజ్యుడు. వశిష్ఠ మహర్షి గారు ఆయనకు స్వాగతం పలికి క్షేమ సమాచారాలన్నీ అడిగారు. అన్నీ అయిన తరువాత ఇక నేను బయలుదేరుతానండి అని విశ్వామిత్ర మహారాజు గారు అనగానే వశిష్ఠ మహర్షి గారు ఏమన్నారంటే, అయ్యా వెళ్దురు కానీ దయచేసి మీరు మీ సైన్య సమేతంగా మా ఆశ్రమంలో ఆతిథ్యాన్ని స్వీకరించి బయలుదేరండి అన్నారు. విశ్వామిత్ర మహారాజు గారికి నవ్వు వచ్చింది. ఆశ్రమం ఎంత ఉంది? కొద్దిగా చుట్టూ చూస్తే ఆ చివర ఈ చివర కనిపిస్తున్నాయి, అంతే ఆశ్రమం వశిష్ఠ మహర్షి గారిది. మరి ఈయన సైన్యం ఎంత? లోపలికి వస్తే ఈయన సైన్యం సరిపోదు. అందుచేత బయటనే మొత్తం అక్షౌహిణి సైన్యం అంటే 21,870 ఏనుగులు ఉంటాయి దాంట్లో. అలాగే 21,870 రథాలు ఉంటాయి దాంట్లో. 65,000కు పైగా గుర్రాలు ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, ప్రతి ఏనుగుకి ఒక నడిపే వ్యక్తి, మావటి వాళ్ళు 2 ఉంటారు జత. అలాగే ప్రతి గుర్రానికి ఒక రౌతు ఉంటాడు. ప్రతి రథానికి ఒక సారథి ఉంటాడు, ఒక రథి కూడా ఉంటాడు. ఈ రకంగా వీరు కాకుండా పదాతి 1,09,000 పదాతి సైన్యం, అంటే కాల్బంట్లు అంటారు, నడుచుకుంటూ వచ్చే సైన్యం. వీటిని చతురంగ బలాలు అంటాం కదా. ఇంతమంది ఉన్నారు. దాదాపు 2 లక్షల పైచులకు ప్రాణులన్నిటికీ భోజనం పెడతారా? ఎవరు? వశిష్ఠ మహర్షి. ఇంత చిన్న ఆశ్రమమే, ఇంతమందికి ససైన్యంగా ఆతిథ్యం స్వీకరించి వెళ్ళండి అన్నారు ఆయన. దాంతో ఈయనకి నవ్వు వచ్చింది. అయ్యా పర్వాలేదురండి, ఏదో మొహమాటానికి అంటున్నారు, సాధ్యం కాని పని. మేము మా సైన్యానికి సరిపడినంత సంరంభాలన్నీ సమకూర్చుకునే వచ్చాం. మేమేదో బయట కొంచెం దూరం వెళ్ళి వండుకొని తింటాం అన్నారు. అలా కాదు, నేనేది మొహమాటానికి ఏం చెప్పట్లేదు, మాట వరుసకు చెప్పట్లేదు, నిజంగానే చెబుతున్నానన్నారు వశిష్ఠ మహర్షి గారు. ఈయనకి ఆశ్చర్యం వేసింది, కుతూహలం వేసింది. అవునా,
సరే చేయండి, అలాగే తప్పకుండా మీ ఆతిథ్యం స్వీకరిస్తూ ఉన్నారు. వెంటనే వశిష్ఠ మహర్షి గారు ఏం చేశారు, మనమైతే ఏ స్టార్ హోటల్కో వెంటనే ఫోన్ చేసి, అయ్యా మాకు ఇంతమంది వచ్చారు, ఇన్ని రకాల కూరలు, ఇన్ని రకాల భోజనాలు ఏవో చెప్తాం. వెంటనే కూడా కాదు, వాళ్ళు కూడా టైం తీసుకుంటారు. అయ్యో ముందే చెప్పాలి కదండి అంటారు. హఠాత్తుగా చెప్తే ఎవరేం చేయగలరు? ఇంటిలో గృహిణి అయినా సరే అంతే. వెంటనే వండేయమంటే పాపం వాళ్ళకి కష్టమే కదా. ఇక్కడ వశిష్ఠ మహర్షి గారు ఏం చేశారు, ఆయన నేరుగా తన గోశాలకు వెళ్ళిపోయారు. గోశాలలో ఆయనకి ఒక ఆవు ఉన్నది, దాని పేరే శబల. అది కామధేనువు యొక్క కుమార్తె. ఆ శబల దగ్గరికి వెళ్ళి, అమ్మ ఈ విధంగా మనకు అతిథులు వచ్చారు, ఒక అక్షౌహిణి సైన్యం ఉంది, మహారాజు గారు వచ్చారు, మహారాజుకు తగినటువంటి భోజనం చక్కగా అందరికీ సైన్యంతో సహా ఏనుగులకి గుర్రాలకి వాటికి కావాల్సిన తృణాలు గడ్డి అంతా సమకూర్చి పెట్టాలి తల్లి అన్నట్ట. ప్రార్థించగానే వెంటనే శబల ధారలాగా వర్షించిందట. అన్ని రకాల పదార్థాలు, మృష్టాన్న భోజనాలు అన్నీ సమకూర్చిపెట్టింది. క్షణాలలో ఏర్పాట్లు అయిపోయినాయి. సరే వడ్డించాలి, ఎంతో 1,00,000 2 లక్షల పైచులకు జీవాలకు వడ్డించాలంటే ఎక్కడ, మనుషులు కూడా శబలై పంపించింది. ఇంతమందికి అద్భుతంగా ఆయన భోజనం ఏర్పాటు చేశారు. తిన్న వాళ్లకు తిన్నంత, ఏది కావాలంటే ఆ రకమైనటువంటి ఆహార పదార్థం. విశ్వామిత్ర మహారాజు గారికి ఆయనకి మతిపోయింది. అరే నేనేమో మహారాజును, నా దగ్గరకు అతిథులు ఒకేసారి ఇంతగా వచ్చినా వెంటనే ఏర్పాటు చేయడం నాకు కూడా సాధ్యం కాదే, మరి వశిష్ఠ మహర్షి గారు ఇంత చక్కగా ఎలా ఏర్పాటు చేశారబ్బా అని ఆయన చాలా చాలా ఆశ్చర్యపోయారు. ఆశ్చర్యపోయి ఇంకా ఆశ్చర్యం ఉండబట్టలేక అడిగేశారు ఆయన పాదాభివందనం చేసి నమస్కారం చేసి వశిష్ఠ మహర్షికి, అయ్యా ఏం మాయ చేశారండి, ఏం అద్భుతం చేశారండి, ఈ విధంగా ఎలా చేయగలిగారు మీరు అని చెప్పి అడిగితే ఆయన చెప్పాడు, మహారాజా నా దగ్గర శబల అని ఒక గొప్ప ధేనువు ఉందండి, సాక్షాత్తు కామధేనువు కూతురు. ఆ కామధేనువు కూతురుని నేను ప్రార్థిస్తే అది నాకు ప్రసాదించింది అన్నారు. అనగానే వెంటనే విశ్వామిత్ర మహారాజు గారిలో ఒక దుర్బుద్ధి పుట్టేసింది. రాజస గుణం అంటారు, సత్వగుణం, రజోగుణం, తమోగుణం అంటారు కదా. సత్వగుణం తపశ్శక్తి సంపన్నుల్లో ఉంటుంది, రజోగుణం అంటేనే అదే రాజుల్లో ఉంటుంది, అందుకనే వాళ్ళు రాజులయ్యారు. రజోగుణం ఉన్నది కాబట్టి రాజులు, రంజింపజేస్తారు కాబట్టి ప్రజల్ని రాజులని కూడా అర్థం ఉన్నది. కానీ రజోగుణ ప్రధానమైన వాళ్ళు. వెంటనే ఆయనకు రాగం పుట్టేసింది, దాని మీద కోరిక పుట్టింది, అది నాకు కావాలి అనిపించింది. వెంటనే అడిగేశాడు, వశిష్ఠ మహర్షి గారు మరి నా దగ్గర నేను మహారాజుని, నా దగ్గరికి అనేకమైన అతిథులు వస్తూ వస్తూ వెళ్తూ ఉంటారు, మీ దగ్గరికి ఎవరు వస్తారండి, ఎప్పుడో నాలాంటి వాళ్ళు ఎప్పుడో జన్మకు ఒకరు వస్తూ ఉంటారు, కానీ నా దగ్గరికి నిత్యం వస్తూ ఉంటారు, కొన్ని వేల మంది లక్షల మంది అతిథులు వస్తూ ఉంటారు, వాళ్ళందరికీ వండడం వడ్డించడం అనేది నాకు అసాధ్యమైన పని అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. అందుచేత మీరు ఏమీ అనుకోకుండా మీ ధేనువును శబలను నాకు ఇచ్చేసేయండి, ఎందుకంటే రత్నాలన్నీ రాజుగారి దగ్గరే ఉండాలి అనేది శాస్త్రం. రత్నం అంటే అతి విలువైనది, చాలా గొప్పది అని అర్థం. కేవలం రత్నం అంటే ఒక రాయితీ ముక్క కాదు, కాబట్టి అది నాకు ఇచ్చేసేయండి అన్నారు. అంటే వశిష్ఠ మహర్షి గారు చెప్పారు, అయ్యా సాధ్యం కాదండి అన్నారు. అలా కాదు, నేను మీకు బదులుగా 1,00,000 ఆవులు ఇస్తాను. అయ్యా సాధ్యం కాదండి. అయ్యా మీకు ఇంకా 1,00,000 ఆవులే కాదు, 1,00,000 గుర్రాలు ఇస్తాను, 1,00,000 ఏనుగులు ఇస్తాను. ఏం చేసుకుంటాడు ఆయన వశిష్ఠ మహర్షి? ఒక్క శబలతో ఇన్ని పనులు తీరుతున్నాయి, ఒక శబలకి ఇంత కొంచెం గడ్డి వేస్తే సరిపోతుంది, కానీ ఇన్ని లక్షల ఆవుల్ని, ఏనుగుల్ని, గుర్రాలని వీటిని పోషించడం ఆయనకి ఎక్కడ, ఈ సంసారం అంతా ఎక్కడ భరిస్తాడు ఆయన? అయ్యా నేను ఇవ్వలేనండి అని చెప్పాను. ఇది నేను తపశ్శక్తితో సాధించుకున్నటువంటిది, నా తపశ్శక్తికి మెచ్చి దేవతలు నాకు ఈ కామధేను బిడ్డను ప్రసాదించారు, దీని ద్వారా నేను హోమాలు చేసుకుంటాను. హోమధేను అంటారు, అందుకే దాన్ని ప్రధానంగా అందుకోసమే ఆయన దాన్ని వినియోగిస్తారు. కాబట్టి ఇటువంటి ధేనువును నేను ఇస్తే నేను నా స్వధర్మాన్ని నిర్వర్తించుకోలేను, అంటే యజ్ఞయాగాదులు చేయడం మొదలైనవన్నీ ఆగిపోతాయి, అందుచేత దయచేసి దీన్ని అడగకండి అని ఈయన చెప్పారు.
దాంతో విశ్వామిత్ర మహారాజు గారికి ఎగనలేని కోపం వచ్చేసింది. అయ్యే చెప్పిన మాట వినడేంటినా, నా పౌరుడు, నా రాజ్యంలో ఉండే పౌరుడు, నేను చెప్పిన మాట వినడా అని మహారాజు గారికి కోపం వచ్చింది. వెంటనే తన సైనికుల్ని పిలిచాడు. అబ్బాయిలు, ఈ మహర్షి గారు చెప్తే మాట విండు, వెంటనే దీన్ని తోలుకొని బయలుదేరండి అన్నాడు. సైనికులందరూ గోశాలలోకి వెళ్ళారు, దాన్ని పట్టి లాగుతున్నారు. అదేమో వాళ్ళని విడిపించుకుంటూ వశిష్ఠ మహర్షి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చింది. అయ్యా, వీరు నన్ను ఇలా బలవత్కారంగా తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు, ఎందుకండి నేను ఇక్కడ ఉండడం మీకు ఇష్టం లేదా, ఎందుకు నన్ను పంపించేస్తున్నారు అని అడిగింది. అప్పుడు వశిష్ఠ మహర్షి గారు చెప్పారు, ఓ శబల, నేను నిన్ను రక్షించలేను, అంత శక్తి నాకు లేదు. ఆయన మహారాజు గారు, నీకు ఇష్టమైతే నువ్వు వెళ్ళు, ఆయన నిన్ను తప్పకుండా చక్కగా పోషిస్తాడు, నీకు ఎటువంటి లోటు జరగదు. నీకు ఇష్టమైతే వెళ్ళు, లేదంటే నిన్ను తీసుకెళ్లకుండా నువ్వు ఎలా అడ్డుకోగలగో నువ్వే అడ్డుకో, అంతా నీకే వదిలిపెట్టేస్తున్నాను అన్నాడు. వెంటనే ఆవుకు వెళ్ళడం ఇష్టం లేదు ఆ శబలకు, ఒక్కసారి హుంకరించింది అంతే. వెంటనే వడ్డించడానికి మనుషులు వచ్చారు. యుద్ధం చేయడానికి రారా, యుద్ధం చేయడానికి కూడా వచ్చారు వాళ్ళు, యుద్ధం చేయడానికి కూడా వచ్చారు వాళ్ళు. విశ్వామిత్రుడి సైన్యంతో గొప్ప యుద్ధం చేశారు, తరిమేశారు, బాగా తన్నులు కూడా వడ్డించారట. వాళ్ళు పారిపోయారు. దాంతో విశ్వామిత్ర మహర్షి గారికి పౌరుషం వచ్చేసింది. అరే, నేను మహారాజును కదా, ఈయనెవరు ఎక్కడో ముక్కు మూసుకొని తపస్సు చేసుకుంటున్నాడు అడవుల్లో, ఆయన నేను ఓడించలేకపోయాను, నా సైన్యం ఓడించలేకపోయింది. ప్రపంచాన్నంతా జయించుకుంటూ వస్తున్నాడు అప్పటికే. అక్షౌహిణీ సైన్యం, అది చిన్న సైన్యం కాదు. మరి ఇలాంటి సైన్యం ఈయన చేతిలో ఓడిపోయిందే అని చెప్పేసి ఆయన బాధపడ్డాడు. ఆయన ఇతన్ని ఓడించాలని చెప్పి గొప్ప తపస్సు చేసి విశ్వామిత్రుడు శివుణ్ణి మెప్పించాడు. శివుడు ప్రత్యక్షం, ఏం కావాలో కోరుకోవయ్యా అన్నాడు. అదేదో అడగచ్చు కదా, శబల లాంటి ధేను నాకు కూడా ఒకటి ప్రసాదించండి స్వామి అని మంచి మాట అడిగితే ఎంత బాగుండేది. అలా అడగల. ఎందుకని? సత్వగుణం లేదు ఆయనకి, రజోగుణమే ఉంది ఎక్కువ. అందువల్ల ఆయన ఏమడిగాడంటే, స్వామి, నేను వశిష్ఠ మహర్షిని ఓడించి ఆయన దగ్గర ఉండేటటువంటి శబలాధేనువును తీసుకుని వెళ్ళేలాగా అనుగ్రహించండి అన్నాడు. ఆయన అన్నాడు, అయ్యా, నేను అలాంటి పని నేను చేయను, కావాలంటే నీకు మరింత బలాన్ని, మరిన్ని దివ్యాస్త్రాల్ని కావాలంటే ప్రసాదిస్తాను, వాటి సహాయంతో నువ్వు ఆయన ఓడిస్తావు, మరేం చేస్తావు నీ ఇష్టం అన్నాడు. సరే ఇవ్వండి స్వామి అన్నాడు. ఆయన దివ్యమైన అస్త్రాలన్నీ ప్రసాదించాడు. విశ్వామిత్ర మహర్షి వాటిని తీసుకున్నాడు. తీసుకొని వశిష్ఠ మహర్షి మీద యుద్ధానికి వచ్చాడు. బ్రహ్మాండమైన యుద్ధం జరిగింది. దివ్యమైన అస్త్రాలన్నీ ఆయన ప్రయోగిస్తున్నాడు. కానీ వశిష్ఠ మహర్షి గారు ఏం చేశారు? ఆయన ప్రశాంతంగా ఉన్నారు. తన దండం ఉంటుంది కదా, దండ కమండలాల్లో ఆ దండాన్ని ఆయన ఇలా అడ్డు పెట్టారు అంతే. దివ్యమైన అస్త్రాలన్నీ వస్తున్నాయి, వచ్చి ఆ దండంలో లీనమైపోతున్నాయి. వశిష్ఠ మహర్షి చెక్కు చెదరలేదు. దాంతో ఈయనకి ఇక తన మీద తనకే కోపం వచ్చేస్తుంది ఈ విశ్వామిత్ర మహారాజు గారికి. అరే చిచి, ఇదేం బాలేదు, దిగ్బలం క్షత్రియ బలం, బ్రహ్మతేజో బలం అనుకున్నాడు. క్షత్రియ బలం కూడా ఒక బలమేనా? ఇంకొకళ్ళని పట్టి పీడించడం, ఆయుధాలు వేసి కొట్టడం, ఇది కాదు. సత్వగుణంతో ఆయన సంపాదించుకున్నటువంటి బ్రహ్మ తేజస్సు ఉన్నదే, ఆ బ్రహ్మ తేజస్సే నిజమైనటువంటి తేజస్సు అన్నాడు ఆయన. అనుకొని ఏం చేశాడంటే, ఆయన ఎలా సంపాదించాడో ఆ శబలను? తపశ్శక్తి ద్వారా. నేను కూడా తపస్సు చేస్తాను, నేను కూడా తపస్సు చేసి అటువంటి శక్తిని సాధిస్తాను అని ఆయన పూనుకున్నాడు. గొప్ప తపస్సు చేశాడు. అనేకమైనటువంటి ఆటంకాలన్నీ కలిగాయి. ఒకటి కాదు, రెండు కాదు, రకరకాల ఆటంకాలన్నీ కలిగినాయి. త్రిశంకు వచ్చి నన్ను స్వర్గానికి పంపించమని అడిగితే ఆయన తన తపశ్శక్తినంతా వినియోగించి అన్ని స్వర్గానికి పంపడానికి ప్రయత్నించాడు. ఇవన్నీ మనం కథలుగా వినే ఉంటాం. అలాగే శునశ్శేపుడని ఆయనకు స్వయాన మేనల్లుడు, ఆయనని బలి ఇవ్వడానికి ప్రయత్నిస్తుంటే ఆయన్ని కాపాడడానికి కోసం మళ్ళీ తన తపశ్శక్తినంతా వినియోగించాడు. ఆ తర్వాత మేనకాదేవి వచ్చింది, అప్సరస, ఆవిడ వచ్చి ఈయన తపస్సంతా చెడగొట్టింది. మళ్ళీ రంభ వచ్చింది. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, అనేకమైన ఆటంకాలు వచ్చాయి. కానీ
ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే ప్రతిసారి ఆయన తన తపశ్శక్తితో ఎప్పటికప్పుడు ఆ విఘ్నాలన్నింటినీ దాటుకుంటూ కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలని అరిషడ్వర్గాలు అంటారు. అరి అంటే శత్రువు, షడ్వర్గము అంటే 6 యొక్క సమూహం. ఈ అరిషడ్వర్గాన్ని ఆయన సంపూర్ణంగా జయించేసి మధ్య మధ్యలో బ్రహ్మగారు వాళ్ళు వస్తున్నారయ్యా, ఇంకా మేము నిన్ను రాజర్షి అని పిలుస్తాం, ఇంకా తపస్సు మానే అంటున్నారు. నాకు కావాల్సింది రాజర్షి కాదు, ఆ బ్రహ్మ తేజస్సు కదా కావాలి, బ్రహ్మర్షి కావాలి, నేను బ్రహ్మర్షిని అవ్వాలంటున్నాడు ఆయన. లేదండి రాజర్షి అయితే మీకు ఇస్తాం, బేరం. వద్దులేండి వెళ్ళండి. ఆ తర్వాత సరే రాజ తీసేస్తామండి, ఋషి అంటాం మళ్ళీ కొన్ని వేల సంవత్సరాలు గడిచిన తర్వాత. లేదండి ఇది కూడా నాకు సమ్మతం కాదు. ఇంకా ఆ తర్వాత మళ్ళీ వచ్చారు, లేదా ఇప్పుడు మేము మహర్షి అనేస్తాం, మహా ఋషి అంటాం, ఇక తపస్సు మానేయండి. లేదు బ్రహ్మ తేజస్సే కావాలి. చివరికి ఏం జరిగిందంటే ఆయన ఇంకా తపస్సు చేస్తూనే ఉన్నాడు. శరీరం అంతా కృషించిపోయింది, బాగా ఎముకలు తప్ప ఏమీ మిగలలేదు, ఆహారం ఏమీ తినడం లేదు. ఆ తర్వాత ఎప్పటికో ఒకసారి ఆయనకి తినడానికి కొద్దిగా అన్నం లభించింది. సరే కొద్ది నీళ్లు లభించాయి, దాన్ని తిందాము త్రాగుదాము అని ఆయన సిద్ధమవుతూ ఉండగా ఇంద్రుడు వచ్చేసాడు. ఒక బ్రాహ్మణ వేషంలో వచ్చాడు, చాలా నటిస్తున్నాడు. అయ్యా ఆకలి వేస్తుంది దయచేసి ఇవ్వండి అన్నాడు. విశ్వామిత్రుడు ఏం మాట్లాడలేదు. దగ్గర ఉన్నటువంటి ఎప్పటి నుంచో ఆయన తిండి తినకుండా నిరాహారంగా ఉంటున్నాడు, ఇచ్చేశాడంతే. ఆయనకి ఇచ్చేసి ఇంకేం మాట్లాడలేదు, మళ్ళీ తపస్సులో కూర్చున్నాడు. ఇంతటి సహన శక్తి వచ్చిన తరువాత ఇంకా బ్రహ్మదేవుడు కన్నించారు, మొత్తం దేవతలందరూ దిగొచ్చారు. అయ్యా విశ్వామిత్ర బ్రహ్మర్షి కనులు తెరవండి అన్నారు. ఏమన్నారు అన్నాడు ఈయన. మీకు బ్రహ్మర్షి అనేటటువంటి బిరుదును కూడా ప్రసాదించేస్తున్నాం, ఇక మీరు తపస్సు చాలించండి అని చెప్పేసి ఆయన కోరితే, అయ్యా బ్రహ్మగారు క్షమించాలి, అది మీరంటే ఎలాగా, వశిష్ఠ మహర్షి ఆ మాట అనాలి. మళ్ళీ అక్కడ కూడా చిన్నది ఎక్కడో ఉందన్నమాట, వశిష్ఠ మహర్షి నన్ను బ్రహ్మర్షి అనాలి అన్నారు. వశిష్ఠ మహర్షి గారు వచ్చారు, నమస్కారం చేసి, అయ్యా విశ్వామిత్ర బ్రహ్మర్షి ఒప్పటి మహారాజు, అన్నిటినీ నావే కావాలి అని కోరుకున్నటువంటి మహారాజు, ఇప్పుడు ఈయన అందరూ దేవతలందరూ ఆయన ముందుకొచ్చి నమస్కారం చేసి, ఆ బ్రహ్మర్షి మీరు ఇక తపస్సు చాలించండి, శాంతించండి అని అడుగుతున్నారు. ఇంతకంటే ఏం కావాలి? విశ్వామిత్రుల వారి దేవతలందరికీ నమస్కారం చేసి అప్పటికి తన తపస్సును చాలించారు. ఈ తరువాత ఇది ఏం జరిగింది ఇప్పుడు దీనివల్ల? శబల అంటే శం పుష్యతే బలేన సహ అనయా ఇది శబల అన్నమాట. శం అంటే ఏమిటి? శంకరుడు అంటాం కదా, శంకరుడు అంటే దినకరుడు అంటాం కదా. దినకరుడు అంటే ఏంటి? దినం అంటే పగలు, కరుడు అంటే కలిగించేవాడు. పగటిని ఎవరు కలిగిస్తారు మనకి? సూర్యుడు. అందుకని ఆయనకి దినకరుడు అని పేరు. రజనీకరుడు అంటారు. రజనీ అంటే రాత్రిని కలిగించేవాడు. ఆయన కలిగించడు, కానీ ఆయన వచ్చినప్పుడు రాత్రి వస్తుంటుంది కాబట్టి ఆయనకి రజనీకరుడు అని చంద్రుడికి పేరు. సరే, అలాగే శంకరుడు అంటే శంను కలిగించేవాడు. శం అంటే శుభము, శం అంటే అపారమైనటువంటి మనోనిగ్రహము. మనస్సును నిగ్రహించడం అనేది అంత సులువు కానే కాదు, అతి చంచలమైనటువంటిది. వాయోరువ సుదుష్కరం అని చెప్పి అర్జునుడు కృష్ణుడితో మొరబెట్టుకున్నాడు. పాపం, గాలిని మనం బంధించగలమా? ఎలా సాధ్యం? కాదు. అలాగే మనస్సును కూడా బంధించడం సాధ్యం కావట్లేదు కృష్ణ, ఏం చేయమంటావంటే అభ్యాస వైరాగ్యాభ్యాం అని కృష్ణుడు సమాధానం చెప్పాడు. అభ్యాసం చేయాలి, నిరంతరం అభ్యాసం చేయాలి, ప్రాక్టీస్ అంటారు, అది కావాలి. వైరాగ్యేణ, ఇది నాకు అవసరం లేదు అనుకోవాలి. రాగము అంటే కోరిక, అటాచ్మెంట్, అది లేకుండా ఉంటే అది వైరాగ్యం. సో ఈ అభ్యాస వైరాగ్యాల ద్వారా మనస్సును నిగ్రహించాలి అన్నాడు. ఆ విధమైన పని చేశాడు ఎవరు? మన విశ్వామిత్రుడు. ఆ శం అనేటటువంటి దాన్ని ఎవరు ప్రసాదించారు ఆయనకి? శబలనే. శబల కావాలి అనే కోరిక అనేదే మొదటి బీజం. దాని ద్వారానే ఇది నెమ్మదిగా ఆ బీజం నుంచి చిన్న మొలక మొదలెట్టి మహావృక్షమైపోయి ఇప్పుడు సంపూర్ణమైనటువంటి శం అనేటటువంటిది శబల నుంచి వచ్చేసింది. బలం వచ్చిందా? అది కూడా వచ్చింది. ఎటువంటి బలం అది? అది ఆయుధ బలం కావచ్చును, శారీరక బలం కావచ్చును.
కాబట్టి అది కూడా వచ్చి చేరింది దీనికి. శంకరుల వారిని ప్రార్థించారు కదా, శంకరుడు ఆయనకి దివ్యాస్త్రాలు ప్రసాదించాడు కదా, కావాలంటే వెళ్ళి వశిష్ఠుడితో యుద్ధం చేసుకోమని. సో ఈ విధంగా ఈయన ఏం జరిగింది, ఈయనకి శం కలిగింది, బలం కూడా కలిగింది. ఈ రెండు దేనివల్ల, శబల అనేటటువంటి ఆ ధేనువు మూలకంగా ఇదంతా జరిగింది. ఒక మహారాజు ఒక బ్రహ్మర్షి అయినాడు. అయితే ఏమిటి లాభం ఈయనకే కాదు లాభం, మనకు కలిగింది లాభం, మనందరికీ కలిగింది లాభం. మొన్న జనవరి 22వ తేదీన అయోధ్యలో శ్రీరాములు వారి బాలరాముడి ప్రాణప్రతిష్ఠ జరిగింది. విగ్రహం శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహుమరవింద దళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి అని ప్రార్థిస్తాం కదా మనం. అందులో రాఘవుడెవరు, రఘుకులాన్వయ రత్నదీపం, సీతాపతి ఎవరు, వీళ్ళంతా ఎవరు, శ్రీరాముడే. ఆ శ్రీరాముడికి అంత గొప్ప పేరు ఎందుకు వచ్చింది? ఆయన అయోధ్యలో తిన్నగా కూర్చొని దశరథ మహారాజు గారు నీకు పట్టాభిషేకం చేస్తామయ్యా అన్నారు. సరే అని ఆయన అన్నారు. అలా జరిగిపోయి ఉంటే అందరూ మిగిలిన అందరు రాజుగారులాగానే ఆయన పేరు కూడా ఒక రాజు అంతే. కానీ ఆయన ఎందుకు అంత గొప్ప దేవుడి కింద మనం కీర్తిస్తూ ఉన్నాం? లోకానికి పట్టినటువంటి పీడను వదిలించాడు, రావణాసురుడు రూపంలో ఉన్న పీడను. ఆ రావణాసురుడి పీడను వదిలించడానికి ఆయనకి వెనక ఉన్నటువంటి శక్తి ఎవరు, ఇంకెవరు, విశ్వామిత్ర మహర్షి. ఆ విషయం మనందరికీ తెలిసిందే కదా. దశరథ మహారాజు గారి దగ్గరికి వచ్చాడు ఆయన. అయ్యా మీ అబ్బాయి రాముడు కావాలండి కొన్ని రోజుల పాటు అన్నాడు. ఎందువల్లయ్యా, ఎందుకు కావాలి అని అడిగితే విశ్వామిత్ర మహర్షి వారు ఏం చెప్పారు, అది ఎవరు అక్కడ మారీచ సుబాహులని 2 రాక్షసులు ఉన్నారండి, రావణాసురుని అనుచరులు, వాళ్ళ పేచం అణచాలి, నా యజ్ఞాన్ని వాళ్ళు విఘ్నం చేస్తున్నారు, మీ రాముడిని పంపిస్తే ఆయన వచ్చి కాపాడుతాడు అన్నాడు. ఈయన ముందు బెంగపడ్డాడు, కానీ వశిష్ఠ మహర్షిని నచ్చజెప్పి పంపించాడు. విశ్వామిత్రుడి శక్తి నీకు తెలియదయా, ఏమనుకున్నావు ఆయన గురించి, ఆయన తన యజ్ఞాన్ని తాను కాపాడుకోలేక నీ రాముడిని అడుగుతున్నాడు అనుకుంటున్నావా? ఏం కాదు, మీ రాముడికి మేలు చేయడానికే అడుగుతున్నాడు, పంపించు అన్నాడు. అస్సలు వెనుకాడద్దు అన్నాడు. లక్ష్మణుడితో సహా పంపించాడు. దారిలో ఆయన ఈ రాముడికి ఆయన సమస్త దివ్యాస్త్రాలను బోధించాడు. శివుడి దగ్గర నుంచి తాను సంపాదించినటువంటి దివ్యాస్త్రాలను ఆయన రామునికి బోధించాడు. రాముడు పిల్లవాడు నిద్రపోతూ ఉంటే పొద్దున్నే లేపాడు ఆయన. కౌసల్య సుప్రజ రామ, ఓ కౌసల్య ముద్దు బిడ్డమైనటువంటి రామ, పూర్వా సంధ్యా ప్రవర్తతే, పూర్వపు దిక్కున తూర్పు దిక్కున సంధ్య కలుగుతోంది అంటే సూర్యుడు పైకి లేస్తున్నాడు. ఉత్తిష్ట నరశార్దూల, మనుషులలో పులి లాంటి వాడు అయ్యా నువ్వు, ఉత్తిష్ట లే, కర్తవ్యం దైవమాహ్నికం, దైవము యొక్క పనిని నువ్వు చేయవలసి ఉంది, రావణ సంహారం చేయాల్సి ఉంది, లే అని చెప్పి లేపి స్నానం చేయించి ఆయనకి చక్కగా దివ్యాస్త్రోపదేశం చేశాడు ఆయన. ఆ దివ్యాస్త్రాల వలన మనకు కూడా ఈరోజు శం కలిగింది. శం అంటే శుభం అనుకున్నాం. అలాగే మనం కూడా మానసికంగా కూడా ఒక రకమైనటువంటి బలం చేకూరినట్టు అనిపించలేదా మనకి? అంతకుముందు ఒక రకంగా ఒక చిన్న భయం. ఆ రోజు జనవరి 22న అయోధ్యలో ప్రతిష్ఠ జరగగానే మానసికంగా కూడా మనం బలం పుంజుకున్నట్టుగా నాకైతే అనిపించింది, మొత్తం భారతదేశం అంతా కూడా. సో ఈ విధంగా శబల ఆ రోజు ఆ గొప్ప కామధేను బిడ్డ చేసిన పని ఈ రోజుకి కూడా మనం అనుభవిస్తున్నాం. అది శబల అంటే. ఆ పేరుతో గురువుగారు ఇక్కడ ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం మన అందరి అదృష్టం. అందుకు అందరి తరఫున నేను ధన్యవాదాలు ఆయనకి తెలియజేస్తున్నాను. నాకు ఈ విధంగా అవకాశాన్ని ప్రసాదించినందుకు నేను వారికి కృతజ్ఞుడై ఉంటాను. ధన్యవాదాలు మహోదయ. నమస్కారం. గురువుగారు వ్యవసాయ అనుభవం, నేను చేసిన వ్యవసాయ అనుభవం చెప్పమంటున్నారు. అది ఒక సంవత్సర కాలం క్రితం మార్చి 24వ తేదీన గురువుగారు తెలంగాణలో అప్పాజీపల్లి అనేటటువంటి గ్రామంలో ఒక సభ నిర్వహించారు. ఆ సభకు నేను హాజరయ్యాను. మా మిత్రుడు రామ్జీ, నేను ఇద్దరం కలిసి ఆ సభకు హాజరయ్యాం. అందరిలాగానే నేను కూడా వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వాడిని. నేను పుట్టింది పెరిగింది విశాఖపట్నంలో.
చిన్నతనం నుంచి ఇక్కడే నా విద్యాభ్యాసం మొత్తం అంతా విశాఖపట్నంలోనే జరిగింది. కానీ మా స్వస్థలం అంకంపల్లి అని అనంతపురంలో ఒక గ్రామం. మా నాన్నగారు అక్కడ నుంచి వచ్చేసి ఇక్కడ ఉద్యోగం చేసుకుంటూ ఉండేవారు. ఏవిఎన్ కాలేజీలో తెలుగు అధ్యాపకుడిగా పనిచేస్తూ ఉండేవారు. ఇక్కడికి దూరం రావడం వల్ల మేము సెలవులకు మాత్రమే మా ఊరు వెళ్ళే అవకాశం కలిగేది. అక్కడ మాకు తెలియకుండానే మా భూమిని బంధువులు, దాయాదులు ఉంటారు కదా, వాళ్ళు ఆక్రమించుకోవడం జరిగింది. ఆ భూమి ఎక్కడ ఉంటుందో కూడా నాకు తెలియదు. మా నాన్నగారు కైలాసం గతులైన తర్వాత మేము అక్కడికి వెళ్తే మాకు అసలు భూమి అంటూ ఏమీ లేదు. ఎప్పుడైనా ఒక తరం గనక ఒక్క తరం దూరం అయితే మళ్ళీ ఆ వృత్తిలో నైపుణ్యాన్ని సంపాదించడం ఎంత కష్టమో బహుశా అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. వ్యవసాయం అనేటటువంటిది చిన్నప్పటి నుంచి నాకు దూరం అయిపోయింది. నాకు వ్యవసాయం చేయాలనే తీవ్రమైన కోరిక ఉంది. చిన్నప్పుడు సెలవుల్లో వెళ్ళినప్పుడు మా తాతగారులు వాడు చేయడం చూడబట్టి, కానీ ఎలా చేయాలో తెలియదు, ఎలా ప్రారంభించాలో తెలియదు. అప్పుడు అప్పాజిపల్లికి వెళ్ళడం జరిగింది. గురువుగారు చెప్పినటువంటి మాటలన్నీ విన్న తర్వాత ధైర్యం వచ్చింది. సరే నేను కూడా చేయవచ్చును అని చెప్పి అనుకున్నాను. కానీ ఎలా, అక్కడ మా ఊరేమో అనంతపురం జిల్లాలో ఉంది. ప్రస్తుతం నేను ఉద్యోగం చేస్తున్నది తిరుపతిలో నేషనల్ సంస్కృత్ యూనివర్సిటీలో పనిచేస్తూ ఉన్నాను. కానీ అక్కడికి ఇక్కడికి చాలా దూరం ఉన్నది. వ్యవసాయం చేయడం ఎలా సాధ్యమో నాకు తెలియలేదు. అప్పుడు మన గురువు గారి శిష్యుడే కిషోర్ అని, ప్రస్తుతం ఆయన ఆస్ట్రేలియాలో ఉంటున్నారు. ఆయన స్వగ్రామం తిరుపతి దగ్గర గంగనగుంట అనే గ్రామం. అక్కడ ఆయన శ్రీనివాస్ గారు నా పొలం ఉంది కదా, అది మీరు చేయొచ్చు కదా అని అడిగారు. అడగగానే వెంటనే ఒప్పేసుకున్నాను. తప్పకుండా చేస్తానని చెప్పి ఒప్పుకున్నాను. గురువు గారితో కూడా ఆ మాట చెప్తే ఆయన మంచిది, దూరం ఉందయ్యా, అంటే తిరుపతి నుంచి ఆ ఊరు దాదాపు 16 కిలోమీటర్లు ఉంటుంది, దూరం ఉంది, కాస్త జాగ్రత్తగా చూసుకోని అన్నారు అక్కడ తిరుపతిలో కలిసినప్పుడు. సరే అని చెప్పి గురువుగారు ఆశీర్వాదంగా భావించి దాన్ని మేము ప్రారంభించాం. మంచి దేశీయ విత్తనాలు ఎక్కడ ఉంటాయని వెతుక్కుని వెళ్ళి పలమనేరులో, ఆయన కూడా మళ్ళీ గురువుగారి శిష్యులే, చందు గారని, ఆయన దగ్గర చిట్టి ముత్యాలు అనేటటువంటి జాతికి చెందిన వరి విత్తనం తీసుకున్నాం. తీసుకొచ్చి ఇక్కడ వేసాం. అయితే మాకు ఆవు లేదు, ఇంటి దగ్గర ఆవును పెంచే సౌకర్యం లేదు. పోనీ పొలం దగ్గర పెంచుదామా అంటే అది 16 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడ ఆవును పెంచి దానికి సరిగా గడ్డి వేయలేక దాన్ని చిత్రహింసలు పెట్టడం కంటే ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచిస్తే ఆ దగ్గరలోనే ఇంకొక రైతు ఉన్నారు, చాలా పెద్ద ఆయన, 75 ఏళ్ల వయసు ఆయనకి. ఆయన పేరు మునిరత్నం నాయుడు గారు. ఆయన శ్రీనివాస్, నేను నీకు ఇస్తాను, నీకేం కావాలో చెప్పు, నా ఆవు నీదే అనుకో అన్నారు ఆయన. ఆయన దగ్గర నుంచి నేను గోమయం తెచ్చుకున్నాను, అలాగే పంచితం కూడా తెచ్చుకున్నాను. జీవామృతం చేసుకునేవాళ్ళం. వారం ఒక అర్ధకరాకు చొప్పున మేము కట్టుకునేవాళ్ళం జీవామృతం తయారు చేసి. ఈ విధంగా సాగు చేస్తూ ఉన్నాము. గ్రామం నుంచి పెద్దగా సహకారం అయితే మాకు లభించలేదు. అంటే ఇది ఏం చేస్తావయ్యా, దీనివల్ల లాభం లేదు, నేను ఇస్తాను తీసుకో, నీకు చేయడం చేత కాకపోతే మాకు అప్పచెప్పే, మేము మందులు జల్లేస్తూ ఉంటాం, ఇలా ఏదో డిస్కరేజ్ అని చెప్పాను. వాళ్ళకి అలవాటైన విద్యది. ఇది కాదు, ఇది పద్ధతి కాదని చెప్పడం మాత్రం వాళ్ళు చేసిన పని. సరే, మొత్తానికైతే నేను రామ్జీ అని మా మిత్రుడు ఇద్దరం కలిసి చక్కగా ఆ వ్యవసాయం మొదలుపెట్టాం, చేసాం. మధ్యలో పెద్ద తుఫాన్ వచ్చింది, పైరు చనిపోయింది, ఇంకా బతకదేమో అని చెప్పని కూడా అనుకున్నాం. కానీ గట్టిగా నిలదొక్కుంది. బహుశా అది మన దేశీయ జాతికి చెందిన విత్తనం కావడం వల్ల అంత బలంగా నిలిచిందేమో అని నేను అనుకున్నాను. వెన్ను కూడా వంగలేదు, మొత్తం నీటిలో మునిగిపోయినా సరే. తర్వాత దానికి మామూలుగా అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను, మా వరికి ఇక్కడ ఈ చీడ పట్టింది, ఈ తెగులు వచ్చింది, ఇలా వింటూ ఉంటాను. కానీ బహుశా ఇది ఈ జీవామృతం యొక్క ప్రభావం వల్ల అనుకుంటాను. ఒక్క చీడపీడ కూడా అసలు నా వరికి అసలు రాలేదు, అద్భుతంగా పెరిగింది. మిగిలిన వాళ్ళు వేరే రకం వేశారు, మామూలు రకం అన్ని, వాళ్ళ దానికి వచ్చింది కానీ చీడ మా దానికైతే అసలు రాలేదు. అందరూ ఆశ్చర్యపోయారు, ఓహో ఇదేదో తేడాగా ఉంది అనే విషయం మాత్రం వాళ్ళు గమనించిన మాట సత్యం. అయితే సరే, మొన్ననే ఒక 2 వారాల క్రితం మేము ఆ పంట కోసాము. అది దాదాపు 1.5 ఎకరా వేస్తే 13 క్వింటాళ్ళు దిగుబడి వచ్చింది మాకు. అది తక్కువ అని మిగిలిన వాళ్ళు అన్నారు, కానీ అది మాకైతే అది చాలా ఎక్కువనే అనిపించింది. ఎందుకంటే మొదటి నుంచి 8 కంటే మీకు ఎక్కువ రావు బస్తాలు అనేవారు వాళ్ళు, కానీ మాకు 13 క్వింటాళ్ళు వచ్చేసింది. సో దాంతో మాకు చాలా సంతోషం వేసింది.
ఆ ధాన్యం ప్రస్తుతం మళ్ళీ గురువుగారి శిష్యులే నాయుడుపేటలో సురేష్ గారు ఉంటారు. బహుశా ఆయన రేపు కాకుండా మర్నాడు ఆయన కూడా వస్తారు ఇక్కడికి. ఆయన దగ్గర ఒక మిల్లు ఉన్నది. ఆయన మిల్లులో మనం పెట్టి ఉన్నాం. ఇంకా 4 నెలలు లేదంటే 6 నెలలు ఆగితే ఈ కొత్త బియ్యం కదా బాగుండదు, వెంటనే ధాన్యాన్ని బియ్యం చేస్తేనే ఆగాము. 4-6 నెలల తర్వాత అది బహుశా మళ్ళీ అది బియ్యమై వస్తుంది. దాన్ని అక్కడ ఆ ఊరిలో స్వామివారి కొంత మా గురువుగారులు ఉన్నారు, నాకు సంస్కృతం నేర్పినటువంటి గురువుగారులు, వారికి కొంత ఇవ్వాలి. మా అమ్మగారు వేరొక ఊరిలో ఉంటున్నారు, మా అమ్మగారి కోసం కూడా కొంత కేటాయించాను. మిగిలిందంతా గురువుగారు మీరు ఏం చెప్తే నేను ఆ ధాన్యాన్ని ఆ పని చేస్తాను. అంచేత ఇది మేము వ్యవసాయం చేస్తూ మొదటి ప్రయత్నం. మేము చక్కగానే విజయం సాధించామని అనుకుంటున్నాం. గురువుగారి ఆశీస్సులు, స్వామివారి ఆశీస్సులు, మీలాంటి మిత్రుల అభినందనలు ఇవన్నీ మమ్మల్ని ఎప్పుడూ విజయం వైపు నడిపిస్తూ ఉంటాయని నమ్ముతూ నేను ఇంకా సెలవు తీసుకుందామని భావిస్తున్నాను. ధన్యవాదాలు మహోదయ్. సార్ నా పేరు శ్రీనివాస్ కృష్ణ అండి. తిరుపతిలో ఉంటాను. 9490234971 9490234971. గురుగారు మీ అనుమతితో ముగిస్తాను. చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు మాస్టారు. ఆ కాలంకి వెళ్ళినట్టంత అనుభూతి కలిగింది. వశిష్ఠుడి గురించి కానీ, విశ్వామిత్రుల వారి గురించి కానీ, సభల గురించి కానీ చాలా బాగా చెప్పారు. సంతోషం.